తపస్వి ఆర్ట్స్ క్రియేషన్ బ్యానర్ పైన విడుదలైన రోలుగుంట సూరి చిత్రం విజయోత్సవ సంబరాలు గాజువాక మోహిని థియేటర్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. సబ్బవరం ప్రాంతానికి చెందిన పల్లా నాగార్జున మొదటిసారిగా రోలుగుంట సూర్య చిత్రంలో హీరోగా నటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లా అనిల్ కుమార్ దర్శకుడిగా, సౌమ్య చాందర్ నిర్మాతగా రోలుగుంట సూర్య చిత్రం అన్ని థియేటర్లలో విడుదలై మంచి ప్రేక్షక ఆదరణ పొందాలని తెలిపారు. తొలిసారి నటించినప్పటికీ ప్రేక్షకులు మాత్రం నన్ను ఎంతగానో ఆదరించారని, వారందరికీ రుణపడి ఉంటానని తెలిపారు. సినిమాలో ప్రతి అంశం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని తెలిపారు. రోలుగుంట సూరి మూవీకి వచ్చామండి ఈరోజు. చాలా సూపర్గా ఉంది. అంటే జనరల్గా మూవీస్ అయితే ఎక్కువ చూడం, కానీ ఈ మూవీ మటుకు మన విలేజ్ టైప్ అంత లొకాలిటీలో తీసిన మూవీస్. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే చాలా బాగుంది. ఈ రోజుల్లో క్యాస్ట్ ఫీలింగ్స్ అవన్నీ ఉండకూడదు, అంటే మనం 20s ఉన్నాం కాబట్టి. కానీ పల్లెటూరులో ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయి అని డైరెక్టర్ గారు చాలా క్లియర్గా మనకి చూపించడం జరిగింది. సో తక్కువ కులం వాళ్ళు ఎలాగా వాళ్ళు పెట్టే హింసలు కానీ, ఎలాగ వాళ్ళ బ్రతుకులు ఎలాగ ఉంటాయి కానీ క్లియర్గా ఎటువంటి మేకప్స్ లేకుండా, ఆర్టిఫిషియల్ అసలు ఏం లేకుండా అంత చక్కగా న్యాచురల్గా చూపించారు. అది మెయిన్ కాన్సెప్ట్ అయితే హైలైట్ మూవీకి. నెక్స్ట్ హీరో, అప్కమింగ్ హీరో లాగా అయితే మాకు అనిపించలేదు. తన యాక్టింగ్ కానీ ఎవరు కూడా న్యూ కమర్స్ లాగా మాకు మూవీలో అనిపించలేదు. ఎందుకంటే చాలా పర్ఫెక్ట్గా డైరెక్టర్ ఎలా చెప్పారో యాజ్ ఇట్ ఈస్గా అలాగే వాళ్ళు యాక్ట్ చేయించుకున్నారు. మేబీ అది డైరెక్టర్ గారి క్రెడిట్ వెళ్తుంది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. యాక్చువల్లీ రోలుగుంట సూరి సినిమా మొత్తం సబ్బవరం, తాల్పాలెం, అనకాపల్లి, ఇంకా నర్సీపట్నం ఏరియాలో తీయడం జరిగింది. ఆ నర్సీపట్నంలోనే ఈ రోలుగుంట అని ఏరియా పేరు, ఆ గ్రామం పేరు, అక్కడ సినిమా తీయడం జరిగింది. యాక్చువల్గా సినిమా కంటెంట్ ఏంటంటే పేదోళ్ళు అంటే తక్కువ జాతి వాళ్ళని ఈ డబ్బున్న వాళ్ళ ఏ మాదిరిగా చూస్తారో ఆ టైప్లో సినిమా చూపించారు. ఆ సినిమా లాస్ట్లో ఏంటంటే పేదవాళ్ళైనా డబ్బునలైనా డబ్బు లేని వాళ్ళైనా లాస్ట్లో సచ్చింది ఆసావే, కాల్చిన ఆసావే. అందుకే అందరినీ కలిపినట్టు చూపించారు సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. చాలా బాగుంది సినిమా. ఇది స్లోగా సినిమా మాత్రం క్లిక్ అవుద్ది. అందరూ కలిసి ఈ సినిమాని చూడాలని, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పెద్దలు, చిన్నోళ్ళ దగ్గర పెద్దోళ్ళు అందరూ ఈ సినిమా చూడవచ్చు. నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రోలుగుంట సూరి మూవీ నేను చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి. నేను చాలా రుణపడి ఉంటాను, ఎందుకంటే నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి ఒక ఒక మంచి యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నందుకు, ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య చాందిని గారు అండ్ అనిల్ కుమార్ పల్లా గారు. సినిమా చూసినంతసేపు చాలా బాగుంది, చాలా అసలు ఎక్సలెంట్గా. నేనే కాదు, నాతో పాటు చూసిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఐఎమ్ బ్లెస్డ్, ఎందుకంటే ఇలాంటి టీం దొరికింది. ఇలాంటి టీంతో నేను వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా నో వర్డ్స్ నిజంగా, ఎందుకంటే సినిమా మంచిగా నడుస్తుంది. అందరూ చాలా అసలు చాలా సూపర్ 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 డూపర్ అని హిట్ అని చెప్పుకోకూడదు, కానీ ఎవరికి ఎక్కడ బోర్ లేకుండా యాక్టర్స్ కానీ అంతా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే టీంకి నేను రుణపడి ఉంటాను.